ఎన్ని అడిగినా వాళ్ళు మాత్రం కరెక్ట్గా సమాధానం చెప్పే అవకాశం వాళ్ళకి లేదు. అసలు వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా లేదు. ఈ అడిగే జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పేంత కెపాసిటీ అసలు ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వంలో ఎవ్వరికీ అవకాశమే లేదు. 9:30కు సభ మొదలవబోతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి సార్? గందరగోళంగా ఉంటాయి. అందుట్లో మాత్రం అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి అడగాల్సినవి అడుగుతాడు, కానీ అక్కడ సమాధానం చెప్పేవాడు ఒకడు ఉండడు. వీళ్ళందరూ వాకౌట్ చేయట్లే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క ప్రశ్న సమాధానం చెప్పే అధికారం ఉమ్మడి ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా అందరూ వాకౌట్ చేస్తారు. కాసేపు గోడ సృష్టిస్తారు, వాయిదా పడిద్ది సమావేశం, అయిపోయాయి. ఇంకంతవరకు మంత్రులు ఏమంటున్నారంటే సంతకం పెట్టి వెళ్ళిపోతారు, ఉండరు లాస్ట్ వరకు అంటున్నారు. నిజమేనా? ఎక్కడ అసెంబ్లీ సమావేశం జగన్మోహన్ రెడ్డి గారా? వాళ్ళు ఉండనేరుగా, వీళ్ళు ఉండనిచ్చే పరిస్థితి లేదుగా. మరి ఆయన కూర్చున్నాడు అనుకో, వాడు ఆయన అడిగే అన్ని ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పాలిగా. అసలు వీళ్ళ దగ్గర సమాధానమే లేదుగా. సమాధానమే లేనప్పుడు మరి వాళ్ళని ఎందుకు కూర్చొనిస్తారు? ఏదో గొడవ పెడతారు, ఏదో అరౌడి సృష్టిస్తారు, వాకౌట్ చేపిస్తారు, జరిగేది అంతే. మాజీ ముఖ్యమంత్రి గారు రేపు తల్లికి వందనం, రైతు భరోసా, సూపర్ 6 ఫెయిల్యూర్ గురించి అడుగుతారంటున్నారు. ఎలా ఉంటుంది? వీళ్ళు సమాధానం చెప్పరండి, సమాధానం చెప్పరు, ఏవి చేయరు. సూపర్ 6 పథకం చంద్రబాబు వల్ల కాదు, పొర్రపాటును కూడా కాదు. ఏదో ముసలిలో పెంచిన అయితే ఇస్తున్నాడు, కానీ అది కూడా మానుకున్నాడంటే మరి వాడిని చంపేస్తారు జనం. ఆ ఒకటి ఉంటుంది తప్ప మిగతా సూపర్ 6లో ఏ ఒక్క పథకం వాడు వల్ల కాదు, చెయ్యడు, చెయ్యలేడు. 100% ఇదే కరెక్ట్. చూడాలి. రేపటి నుంచి కూడా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే గతంలో రాలేదు కదా. వస్తే మంచిదే అండి. ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేయడానికి ఉండాలి కదా. క్వశ్చన్ చేయకపోతే అసలు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలకు తెలియాలి కదా. వాళ్ళు క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తారు. దాన్ని బట్టి వెళ్ళటం మంచిదే. రేపు జరిగే అంశాల్లో తల్లికి వందనం, అమ్మఒడి, పాతది, ఇవి సెక్షన్తో పాటు రైతు భరోసా, సూపర్ 6 పైన అమలు గురించి అంటున్నారు. ఆల్రెడీ 2 పథకాలు అమలైన విషయం తెలిసిందే. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే దాని గురించి మాట్లాడతారు. మీకు నచ్చిన అంశాలు, నచ్చని అంశాలు ఏదైనా నచ్చినాయి అంటే ఇంకా పెద్దగా నచ్చిందంతా ఏమని చెప్పడానికి ఏం లేదండి. నాకైతే ఏం అనిపించలేదు. ఇంకా ఏం కొత్త చేంజెస్ అయితే నాకేం అనిపించలేదు. చూడాలండి ఇంకా మరి. అయితే మన ఆర్థికంగా వాళ్ళు కూడా కొంచెం అన్నీ చూసుకోవాలి అంటున్నారు కాబట్టి అది కూడా చూసుకుని దాని ప్రకారం వాళ్ళు ఏమైనా చేయడానికి మనకు కొంచెం టైం ఇవ్వాల్సిందే. అట్లాగే గతంలో ప్రతిపక్ష హోదా దక్కలేదని రాలేదు కాబట్టి జగన్ గారు ఈసారి వస్తారంటున్నారు. కేడర్కి దిశానిర్దేశం చేశారు ఏం మాట్లాడాలని. రేపు సభ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అదైతే నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎలాంటి క్వశ్చన్స్ ముందు గవర్నమెంట్ ముందు ఎలాంటి క్వశ్చన్స్ పెట్టబోతున్నారు అని చెప్పి వెయిట్ చేయాలండి. జగన్ గారు వస్తే అందరికీ మంచిదే అని అందరూ అనుకునేదే కాబట్టి అంతమంది ముందు ఆయన ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు అనేది కూడా చూడాలి. 2.0 టూర్ స్టార్ట్ అయినట్టేనంటారా? అది దానికోసం కూడా వెయిట్ చేస్తున్నామండి. చూడాలి. ఇప్పుడు వరకు అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఇంకొకటి ఏంటంటే జగన్ గారు వచ్చినప్పుడేమో 11 పథకాలు అమలు చేశాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక 6 పథకాలే ఇది చేశారు. ఇంకా కూడా ఆయన డెవలప్ చేస్తే ఫ్యూచర్లో ఆయనకి బాగుంటుంది. ఆయన ఏజ్తో నిమిత్తం లేకుండా ఆయన తెలుగుదేశం అనేది బ్రతికుండాలని అందరూ కోరుకుంటారు ప్రజలు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కోరుకునేది ఒకటే, వాళ్ళకి పథకాలు మీరు ఎక్కడి నుంచి తెచ్చారో ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అక్కర్లేదు. ఎంత నాలెడ్జ్ పర్సన్స్కి మాత్రమే అది కావాలి. ఈ పేదల వాళ్ళకి ఎవరికి అక్కర్లేదు. ఎందుకంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఈ పేదలే ఎక్కువ వేసి మిమ్మల్ని గెలిపించారు. మా వాళ్ళు జగన్ గెలిపించింది కూడా వాళ్లే. జగన్ మీరు హైలైట్ చేశారు, జగన్ కన్నా మేము ఎక్కువ చేస్తాం, మా పథకాలు బాగుంటాయని. లోపల మీరు చేసిన దాంట్లో కొన్ని నచ్చినాయి కాబట్టి ఈసారి ఇంకా డెవలప్మెంట్ బాగుంటుందని ఆలోచించారే కానీ మీరు ఇలా తక్కువ చేస్తున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. రేపు అసెంబ్లీ సమావేశాల్లో మిగతా పథకాల గురించి కూడా డిస్కస్ చేసి మెయిన్గా చేస్తే మాకు నేను గుణదల దగ్గర ఉంటాను. గుణదల మన
జగన్ గారు హయాంలోనే ఫ్లైఓవర్ వేసేస్తున్నామని ఇల్లు ఖాళీ చేసి అన్నీ చేశారు. మీరేమో ఇంతవరకు ఇచ్చేయలేదు. అది మాత్రం దయచేసి మీరు చూడండి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చూసుకున్నట్లయితే రేపు సభా సమావేశాలు మొదలవుతాయి సార్. అయితే కొంతమంది ఏమో మాజీ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి వెళ్ళిపోతారేమో, లాస్ట్ వరకు సభలో డిస్కస్ చేస్తారా లేదా అని అనుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ అంశాలన్నీ డిస్కస్ చేసి లోటుపాట్లు తేల్చే వెళ్తామని మాజీ ముఖ్యమంత్రి కేడర్ అంటుంది. ఎలా అనిపిస్తుంది? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి అప్పుడు ఆయన నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా ఆయన చేయాల్సింది చేయాలి, ఆయన రావాలి. ఇప్పుడు ఆయన రాలేదు అనుకుంటే మీరు చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటారు, ఆయన చేసిందే మీ తప్పు ఏదైనా ఉంటే అసెంబ్లీలో కనపడుతుంది. ఓహో, ప్రతిపక్షాల వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం దాని గురించి ఆలోచన చేయాలనేది మీకు ఆలోచన ఉంటుంది. దాని గురించి ఆయన వచ్చి మీతో మాట్లాడాలనే మేము కోరుకుంటున్నాం. ఏదైనా సరే పరిపాలన బాగుంటే మేమందరం బాగుంటాం, మీరు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి, మా కుటుంబాలు బాగుంటాయి సార్. కొన్ని అంశాల మీద చర్చకి ప్రతిపక్షం కూడా రాబోతుంది. అంటే హోదా దక్కనప్పటికీ మనం పిలుచుకుంటాం కాబట్టి ఎలా ఉంటుంది అనేది ఒపీనియన్. ఇప్పుడు ఏదైనా ప్రజల సమస్యలు తెలియాలి, చెయ్యాలి, వాటిని ఉపయోగించాలి, చెయ్యాలంటేనండి ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉన్న అపోజిషన్ కానీ రూలింగ్ పార్టీ ఏదైనా కానీ ఉంది, వచ్చి అక్కడ చర్చిస్తేనే కదా ఏం ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలిసేది. నేను రాను అని మొండికేసుకుని కూర్చుంటే ఏం చేస్తామండి? ఇంకా మొండోడికి ఎంత చెప్పినా మొండోడేగా. రేపు అంశాలు చెప్పారు సార్. రైతు భరోసా, తల్లికి వందనము, రెండోది సూపర్ 6 లో మిగతా పథకాల అమలు. దీని జాప్యం గురించి దిశానిర్దేశం చేసింది కేడర్ అని జగన్మోహన్ రెడ్డి గారి కేడరు. అనేక అప్పులకు సంబంధించిన లెక్కలు చెప్పాలని వీళ్ళు. ఇది ఎలా ఉండబోతుంది? అవునండి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా అప్పులు చేశారన్నారు, అప్పులు చేసిన దానికి సమాధానం చెప్పాలిగా. కనీసం వాళ్ళ నాయకులకు కాదు, ప్రజలకేం చెప్పాలిగా. కనీసం ప్రజలకు చెప్పమని చెప్పండి, లేదా నువ్వు నిరూపించుకోమని చెప్పండి. మేము పలానా దాన్ని చేసాం, క్లారిఫై చేయండి. ఇప్పుడు మీరు తర్వాత ఇంకా 5 years తర్వాత మేమే అంటున్నారు కదా, అదే క్లారిఫై చేశారనుకోండి ఇంకా క్లారిటీగా ఉంటారు కదా జనాలు. అవునా? ఇప్పుడు ఎవరైనా అడిగేది ఏంటంటే అంతిమంగా ఎవరికి ఏం చేయాలి? ప్రజలకి చేయాలి. అవునండి, ప్రజలకి 100% ఎఫెక్ట్ చేయమని ఎవరు అడగట్లేదండి. కనీసం 50% చేసినా చాలా డెవలప్ అయ్యేది. అది పరిస్థితి. రేపు సభలో లాస్ట్ వరకు ఉంటారా, సంతకం పెట్టి వెళ్ళిపోతారా అన్నట్టుగా అనుకుంటున్నారు జగన్ గారు. మరి ఉండి అన్నిటికీ సమాధానం చెప్తారంటారు. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది అనేది మీ అభిప్రాయం? అదేనండి చెప్తున్నప్పుడు జగన్ గారికి ఆ మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రతిపక్షమా లేకపోతే ఏదైనా కానీ ఆయన ఉండి అక్కడ ఉండి మొత్తం చెయ్యాలి. అది నేను నుంచి ప్రశ్నిస్తా అంటే ప్రశ్నించాలి కదా. ప్రశ్నిస్తేనే ఏదైనా తెలిసేది విషయం ఏంటి అనేది. ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నారో ఏంటి, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజలకు ఏం ఇవ్వకూడదని అంటున్నారు చూసారా, అవన్నీ తెలిసేది అదే కదా, చేయాలి కదా. అది చేస్తేనేగా, క్వశ్చన్ చేస్తేనేగా తెలిసేది, లేకపోతే ఎలా తెలుస్తుంది? అది తెలియదు కదా. అది ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే జగన్ గారు ఇప్పుడే వస్తున్నారు కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఆయన రావడం ఒక అంతకు క్వశ్చన్ ఏదో ఒకటి అడుగుతారు కదా, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది కదా. చూసుకున్నట్లయితే గతంలో ప్రతిపక్ష హోదా లేదు, మళ్ళీ ఒకసారి హోదా ఇస్తానంటున్నారు. అయితే హోదా దక్కకపోయినా కానీ రేపు సమావేశాలు పాల్గొంటామని చెప్పారు. మరి రేపు చాలా అంశాలు ఉన్నాయి. తల్లికి వందనం కాడి నుంచి సూపర్ 6 లో భాగంగా అన్ని అడుగుతానని ఆయన, గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు లెక్కలు చెప్పాలని వీళ్ళు. ఎలా ఉంటుంది? గత ప్రభుత్వంలో అప్పులన్నీ చెప్పాలి కదండి, అందుకని ఈ ప్రభుత్వానికి చెప్తే కావాలి. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం కాబట్టి 3 పార్టీలు కలిపి ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వకే మద్దతు ఇవ్వాలి. అదే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మొత్తం అంతా ఒకటే సింగిల్ ప్రభుత్వం కింద ఉంది. ఇంకా రాష్ట్రం బాగుండాలండి. ప్రత్యేక రాజధాని వచ్చింది. అది రాజధాని మనకు ప్రత్యేకించి ఇప్పుడు పేరు రాజధాని వచ్చింది, అదే సంతోషం. అది ఈ జరగబోయే అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్ తో పాటు ఇంకా అనేక అంశాలు ఉంటాయి అనేది ఒక ఊహాగానంగా వినిపిస్తుంది. మరి జగన్ గారు లాస్ట్ వరకు ఉండి సమాధానం చెప్తారా, సంతకం పెట్టి వెళ్ళిపోతారు? ఆయన చెప్పలేరండి. ఆయన చెప్పే దమ్ము ఆయనకి లేదు అసలు. ఆయనకి చెప్పే ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే ఆయన ఎంతసేపు రాజకీయం గురించే చూసుకుంటారు. రాజకీయం ఆయనే బాగుండాలి, ఆయన తప్ప ఇంకెవరూ ఉండకూడదు, అదే ఆలోచన ఉంటుంది. ఆయన ద్వారా ఎప్పుడు కూడా ఆయనే ఉండాలి. ఎప్పుడు కూడా అప్పుడు కూడా మేనేజ్మెంట్ ఆయన చేతిలోనే, ఆయన కనుసంధంలోనే నడవాలనుకున్నారు. అందువల్ల ఆయనకి లాస్ అయింది. రేపు అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. గతంలో హోదా దక్కలేదని రాలేదు,
ఈసారి అన్ని అంశాలు ప్రస్తావిస్తామంటున్నారు, ఎలా ఉండబోతుంది? మా చంద్రబాబు గారిది బాగానే ఉందండి. అలాగే అమ్మఒడి అవి ఇస్తే కొద్దిగా చేయూత పిల్లలకి తల్లిదండ్రులకు ఆసరగా ఉంటుంది. ఏదైనా పథకాలు ఇస్తే తొందరగా. సూపర్ 6 గురించి కూడా రేపు చర్చలోకి రాబోతుంది సార్. గతంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏవైతే చెప్పారో అన్ని అమలు కొంచెం సమయం అడిగారు, మీడియా ముఖంగా చూశారు. దీని గురించి రేపు జగన్ గారు మాట్లాడతానంటున్నారు. సభకు గందరగోళంగా ఉంటుందంటారా, లేకపోతే సంతకం పెట్టి వెళ్ళిపోతారని చాలా మంది అంటారు. లాస్ట్ వరకు ఉండి మాట్లాడతారు. మరి జగన్ గారు కూడా వస్తున్నారా? రానివ్వండి, ఇద్దరు మరి ఏం మాట్లాడుకుంటారో మరి తెలియదు కదా. రెడ్డి గారు కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు కానించి అనేక పెండింగ్ ఉన్న అంశాలు కూడా మాట్లాడతామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అమలు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఏం నచ్చినాయి, ఏం నచ్చలేదు? 9 నెలల కొత్త ప్రభుత్వ పాలన చూశారు కదా. ఏం నచ్చలేదంటే ఏం చెప్పలేదు. ఏదైనా సరే ప్రజలకు మంచి చేస్తే మంచిది. అదే ఇంకా మరి తల్లికి వందనం రావాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ కూడా రేపు ప్రస్తావిస్తే కనుక ఖచ్చితంగా మంచి చేకూరుతుందంటారు. కొంచెం సమయం పట్టినా పర్లేదంట. మంచి జరగాలండి, కొంచెం సమయం పట్టినా పర్లేదు, మంచి జరగాలని కోరుకుంటున్నాం. మా అత్తకి పెన్షన్ వస్తుందండి. గ్యాస్ సిలిండర్ అంటే ఫస్ట్ ఒక్కదానికే పడి, ఇంకా తాత నుంచి పడలేదు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2.0 మొదలు పెట్టారు, రెండోసారి వస్తామంటున్నారు ప్రజల్లోకి. విజయవాడ వచ్చారు, వంశీ గారిని కలిశారు, గుంటూరు వెళ్ళారు, రైతులను కలిశారు, శ్రీకాకుళం వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది? మళ్ళీ మొదలు పెట్టారు ఆయన. జగన్ వస్తేనే మంచిది అనిపిస్తుంది. అంటే ఆయన ఇచ్చిన సంక్షేమంలో ఏమన్నా లబ్ధి ఉందా గతంలో? మాకు అంటే మంచిదని జగన్ వస్తేనే మళ్ళీ మంచిది. రేపేంటి మేడం, రేపు ఎలా ఉండబోతుంది సభ అంటే కనుక? ఒక ఊహించొచ్చా? మంచిగా సమాధానాలు ఉంటాయి అంటారా, గందరగోళంగా ఉంటుంది? గందరగోళం ఉంటుందనే చెప్పుకోవచ్చండి. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. నదీ పరివాహక ప్రాంతంలో అమరావతి కట్టడం సరైనది కాదంటున్నారు. రాజధాని అనే పేరు రాజ్యాంగంలో లేదు, ప్రభుత్వాలు ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు, అదే రాజధాని ఎక్కడుంటే అక్కడ అంటున్నారు, ఏమంటారు? ఇది రాజధాని అనేది ఒక నిర్దిష్ట ప్రదేశం, అంటే ఒక క్యాపిటల్, ఒక ఇది అంతే తప్ప వేరే ఎక్కడి నుంచి పరిపాలించకూడదని కాదు. ఎవరికి ఎక్కడికి ఏదైనా అవసరం వస్తే ఎక్కడి నుంచి తిరుగుతారు, అందుకని ఒక నిర్దిష్టమైన ప్రదేశం అది అంతే. అంటే మొదటి దశ ల్యాండ్ పూలింగ్ లో 50,000 ఎకరాలు ప్రభుత్వ భూములతో కలిపి ఇచ్చారు కాబట్టి రాజధానికి, రెండో దశలో కూడా అడుగుతున్నారు. రైతులకు కొంచెం గందరగోళం ఉందంటున్నారు. అది వీళ్ళ బిల్డప్లు అండి, అంతకన్నా ఏం లేదు. ప్రభుత్వం యొక్క రాజకీయ నాయకుల యొక్క బిల్డప్లు తప్ప వేరే ఏమీ లేదు. జగన్ గారు ఏమంటున్నారంటే ఎంత ఉంటే సరిపోతుంది చెప్పండి. సామాన్యుడికి 30 గజాలు ఇవ్వాలన్నా కూడా వెనక్కి ముందుకు ఆడతారు. వాళ్ళకి మటుకు ఎన్నైనా జరుగుతాయా? 99 పైసలకే 3,000 కోట్లు ఆస్తి ఇస్తున్నారు. 99 పైసలకి ఎట్లా ఇస్తున్నారండి? 99 పైసలకి 3,000 కోట్లు ఆస్తి ఇస్తున్నారు. ఏమన్నా అంటే నా ఇష్టం అంటున్నారు. అదే సార్, మొత్తం అడిగిన భూమి కూడా 99 పైసలకి ఇస్తాం, ఎకరమే కాదు. 90 సామాన్యుడికి ఎవరు? సామాన్యుడికి ఎవరు? 99 పైసలు మీరెవరు కట్టరు, మేము కడతాను. ఎందుకు కట్టట్లేదు? ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్స్ కడుతున్నాం. సార్ మీరు అనేది వినండి. సామాన్య మానవుడికి ఏం న్యాయం జరిగింది చెప్పండి, మీ గుడి మీద చేసి. నాకేం చదువుతుంది ఎందుకు కొట్టేసి ఇప్పుడు ఆనాడు కాదు, ఇప్పుడు ఒక్క మాట అండి. ఆనాడు కాదు, బానిస బతుకు ఈనాడు 78 ఏళ్ళ నుంచి బానిస బతుకు. ఫ్రీ బస్ అన్నారు. ఒక్క మాట, కాదు సార్ ఫ్రీ బస్ అన్నారు. మేము డబ్బులు ఇచ్చి నిలబడాలి. ఫ్రీ టికెట్ కూర్చొని ఆడవాళ్ళు వస్తే లేచి మనం కూర్చోనా? ఎక్కడ న్యాయం అండి? అభివృద్ధికి మేము ఒక ఎకరమే కాదు, ఎన్ని ఎకరాలైనా 99 పైసలకి ఇస్తామని మీడియా ముఖంగానే మాట్లాడుతున్నారు. అవునండి, ఇప్పుడు మీడియా ముఖం చెప్తున్నా. 99 పైసలకి కనీసము టూత్ పేస్ట్ రాదు, ఓ చాక్లెట్ కావాలంటే డైరీ మిల్క్ రాదు. 99 పైసలకి ఇస్తున్నాడు. ఏమనంటే నా ఇష్టం అంటారు. నారా లోకేష్ గారు ఎప్పుడైనా కళ్ళు తెరవండి, ప్రజలకు న్యాయం చేయండి, అంతేగాని నా ఇష్టం అనేది కాదు. ప్రజలు ఎన్నుకొని నీకు ఓట్లు వేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి జనరల్ నాలెడ్జ్ పర్సన్, ఏదో మేలు చేస్తానని చేశారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? మీ ఇష్టానుసారంగా
దానా దత్తమని చేస్తున్నారు. ఎక్కడో ఉన్న కంపెనీకి తీసుకొచ్చారు, ఇంత కంపెనీ. ఆ కంపెనీకి 3,000 కోట్ల ఆస్తి ఎలా ఇస్తున్నారు? అంటే మొన్న అన్నారు కదా సార్, నిన్న కూడా ఒక అన్నాడు. నేను వైజాగ్ మీటింగ్లో నా ఇష్టం అన్నాడు. నీ ఇష్టం అనేది తప్పు మాట, మీరు అలా మాట్లాడకూడదు. ఒక మంత్రి గారు ఉండి మీరు అలా మాట్లాడతాం పద్ధతి కాదండి దయచేసి. ఎందుకంటే ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజలకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమన్నారు? మేము అన్యాయం జరిగితే ఊరుకోనన్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? 99 పైసలకి 3,000 కోట్ల ఆస్తి ఎలా ఇస్తున్నాడు? రుషికొండ 400 కోట్లకే అడిగారు. యోగా చేశారు, 300 కోట్లు పెట్టారు ఒక్కరోజు. పనికిరాని యోగా 300 కోట్లు. రుషికొండ 400 కోట్లు పెడితే అది ఎప్పటికైనా పనికి వస్తుంది. మరి మీరు ఏ న్యాయం చేస్తున్నారు? మరి ఇదే వాదనలో నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు సార్. అమరావతి నదీవాహ ప్రాంతంలో కట్టడం సరైంది కాదంటున్నారు. రాజధాని పేరు ఎక్కడా లేదు రాజ్యాంగంలో, ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు ప్రభుత్వాలు అంటున్నారు కదా. ఓకేనా? అది మనకి గోదావరి కృష్ణా నది పక్కన కట్టేది. అది ఆనవాయితీగా ప్రజలకి పనికొస్తుందంటే ప్రజలకి పనికొచ్చేది అయితే ఓకే. మాకు ప్రజలకి పనికొచ్చేది అయితే ఓకే. ప్రజలకి పనికిరాంది మీరు చేసి వేస్ట్. ల్యాండ్ పూలింగ్ కూడా మరి ఇబ్బందే కదా సార్, రైతులకి మళ్ళీ ఫస్ట్ క్లియర్ చేయలేదు. మరి చేయలేదు, ఏం చేశారండి? ఉచిత బస్సు పెట్టాడు, ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చాడు. మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు చీరాల నుంచి వస్తున్నాం, దగ్గరగా 3:30 గంటలు పట్టింది. 3:30 గంటలు డబ్బులు ఇచ్చి కూర్చొని వచ్చాం. ఆధార్ కార్డు చెప్తే ఆడవాళ్ళు కూర్చుంటున్నారు, ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. న్యాయం ఎక్కడుంది? ఏమన్నా అంటేనే నా ఇష్టం నేను ఇస్తాను అంటాం. పెద్ద సనాతన ధర్మం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ప్రశ్నించే హక్కు నీకుంది. ఇది ఎందుకు అడగవు? అంటే నువ్వు నేను ఏమనంటేనే జగన్ ఇట్లా జగన్ చేసే నీ తోలు తీస్తే అది ఇది అంటాడు. నువ్వు ముందు నారా లోకేష్ గారిని 3,000 కోట్లకి 99 పైసలకి ఎట్లా ఇస్తావు అని నువ్వు నిలేశాడు. అది ధర్మం ఉంటుంది. మరి కరెక్టేనంటారా? 2 లక్షల కోట్లు రాజధానికి అయిపోతున్నాయి కదా, పొలాలకి వాటికి అంటున్నారు. 2 లక్షల కోట్లు భూమి తీసుకుంటే మరి ఎలా అంటున్నారు కదా? అది రైతులకి అన్యాయం చేస్తున్నారు. రైతులకి మటుకు ఇది అన్యాయం జరుగుతుంది. ఎక్కడైనా కళ్ళు తెరిచి రైతులకి మేలు చేయండి. వాళ్ళు నానా బాధలు పడి ఏడుస్తున్నారు. వాళ్ళ ఉసురు తగిలేలాగా చూసుకోకండి. ఇవాళ మీరు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ వాళ్ళ ఉసురు తగలకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే మనం సంపాదించింది కాదు, మన పిల్లలు బాగుండాలి. మన పిల్లలు మన ఉత్సవం బాగుండాలంటే కర్మఫలం అనేది ఎవరిని వదిలిపెట్టరు. ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. కర్మఫలం అనేది ఎవరిని వదిలిపెట్టరు. 1000 కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారే ఇంత దొరకలేదు. మహానుభావుడు. దయచేసి అర్థం చేసుకొని ఎక్కడైనా ప్రజలకు మేలు జరిగేది చేయండి. 18 నెలల పరిపాలన, సంక్రాంతి కూడా వచ్చింది. మరి రేషన్లో సంక్రాంతి కానికి ఏమైనా ఊహించవచ్చు అంటారా? ప్రతి సంవత్సరం ఇస్తారు కదా సంక్రాంతి. ఏమి కానికి లేట్ అయిపోయింది, వాళ్ళు మరి ఇవ్వలేరు. చూస్తే పదే అమరావతి ఎన్ని వ్యయ ప్రయాసాలు పడినా చేస్తామని కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు, ఒక్కటి చేయలే. అట్ర ఫ్లాప్. గ్యాస్ సిలిండర్లు చెప్పారు, ఎక్కడో ఒకడారా ఇచ్చారు, లేదు. మినిస్టర్ల పనులు చేయట్లేదు, కలెక్టర్లని తిడుతున్నాడు. ఆయన ఒక కలెక్టర్ పేరేదో ఉందండి, ఆయన చెబుతున్నాడు మీకేమన్నా బానిసలమా మేము అంటే. పరిపాలన లేనిది చేయలేడు ఆయన. ఇప్పుడు గతంలో ఏమన్నా ఓపిక చేసాడేమో కానీ అయితే ప్రజలకి ఈయనేం మంచి పనులు చేయలే. ఎన్టీ రామారావు గారు చేశాడు కాంగ్రెస్ తర్వాత. మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటున్నారు సార్, నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని కట్టడం ఎందుకు, 2వ దశ ల్యాండ్ పూలింగ్ మళ్ళీ 50,000 ఎకరాలకి టెండర్ వేస్తున్నారు, 2 లక్షల కోట్లు అవుతుంది అంటున్నారు కదా. చచ్చిపోతున్నారండి వీళ్ళు. ఒక ఆయన చచ్చిపోయాడు. అవును. ఇప్పుడు తర్వాత వాళ్ళ మీదగానే ఇల్లు పడేసి రోడ్డు ఏదో వేయాలని ఈయన ఇల్లు కడుతున్నాడంట అక్కడ. అది అన్యాయం కదా. ఇప్పుడు రైతులు ఏదో నమ్మి ఇచ్చారు మేలు చేస్తారని, వాళ్ళు ఆ విధంగా చచ్చిపోతుంటే ఎందుకంటే గుంటూరు తెనాలి విజయవాడ మధ్య హైవే పక్కనే ఖాళీ స్థలాలు ఉండి డబ్బులు ఖర్చు కాకుండా. పరిపాలన ప్రభుత్వ భవనాలు కట్టడానికి ఎన్ని ఎకరాలు కావాలి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తుందని అడుగుతున్నారు. వాస్తవం అది వాస్తవేనండి. జగన్ గారు చెప్పడం కాదు, జనం ఎవరు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికాళ్ళు 100 ఎకరాలు కొనేసుకుని 10 ఎకరాలు 20 ఎకరాలు కొనేసుకుని ముందేమో నూజివీడు అక్కడక్కడని చెప్పి మబ్బి పెట్టి వీళ్ళు కొనుక్కుని ఇక్కడ సడన్గా ప్రకటించారు. మీటింగ్లో చూసే ఉంటారు, మేము కనుక అభివృద్ధి చేయకపోతే కోర్టుకి వెళ్ళండి అంటారు. అంటే భూమి తీసుకుంటారంట,
2029 లోపల అభివృద్ధి చేయకపోతే కోర్టుకెళ్ళి తెలుసుకోవాలండి. అంటే రైతు ఖాళీగా కూర్చుంటాడు అక్కడ. అంతేగాని కోర్టుకెళ్ళి తెలుసుకోవాలంటే ఆల్రెడీ చెప్పేశాడు ఈయన. ఆయనే చెప్తున్నాడు కదా. ఆయన చెప్తున్నాడుగా మీరు మళ్ళీ 50,000 ఎకరాలు ఈగిపోతే బలవంతం భూసేకరణ. మున్సిపాలిటీ అవుద్ది, ఇది రాజధాని అవదు, బలవంతంగా తీసుకుంటాం అంటే వాళ్ళ రైతుల్ని చంపేయాలనేగా. అంటే ఏ విధానం సార్ ఇది? ఏ విధానం ఎందుకంటారు? ఆల్రెడీ 50,000 ఎకరాలు నిరుపయోగంగానే ఉన్నాయి కదా. ఆయన పని అయిపోయిందండి, ఆయనకి చేయటం కుదరట్లా. కొడుకు అప్పు చెప్పాడు, కొడుకేమో రెడ్ బుక్ రాజ్యాంగం ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు. అది ఏదైనా కూడా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు కదా సార్. జగన్ హయాంలో ముందుకెళ్ళిన మాట వాస్తవం, మేమందరం చూసాం కాదండి. జగన్ గారు చేశాడు, ఆయన ఏమి చేయలేదు, మోసం చేస్తున్నాడని చెప్పారు. మీరు మంచి చేయండి, మంచి చేసి బాగా పేరు తెచ్చుకోండి, 10 ఏళ్ళు మీరే ఉండండి, అది బాగుంటుంది. కానీ ఆయన సంక్షేమ పథకాలు చెప్పినవి చేశాడు, మీరు చెప్పినవి చేయకపోగా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వచ్చిన కాడ నుంచి అపోజిషన్ వాళ్ళ మీద దాడులు, వాళ్ళని చేయటం స్కిల్ స్కాము, తర్వాత ఇదేంటి ఫైబర్ స్కాము, లిక్కర్ స్కాము, ఇవన్నీ మీరు చేసినవి. వాళ్ళ మీద నెట్టి వాళ్ళని జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక మాట అంటున్నారు సార్. మొన్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన ఏమంటున్నారంటే, నేను డబ్బుల కోసం వచ్చిన వ్యక్తిని కాదు, డబ్బులు కావాలంటే ఫ్లాప్ అయిన సినిమా మీద కూడా నాకు డబ్బులు వస్తాయి, ఏరి పారేస్తాను, ఎవరైనా మత విద్వేషాలు సృష్టించాలనుకుంటే పిఠాపురంలో పిట్ట ఏకరాలినా కానీ భూతత్వంలో చూస్తున్నారు. ఆయన్నే ఒకసారి మనస్సాక్షి ఆలోచించి చెప్పమను. ఆయన మన కులాలు మతాలు ఎత్తేది ఆయనే. ఒకసారి మనస్సాక్షి ఆలోచించుకుంటే అర్థం అవుద్ది. ఆయన గురించి మాట్లాడటం కూడా అనవసరం. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఆయన ఏం చేశాడో ఆయనకే తెలుసు. ఇప్పుడు సూపర్ 6 అట్ర ఫ్లాప్ అయిపోయింది, ఏమి చేయట్లా. రాజధాని వాళ్ళని మున్సిపాలిటీ చేస్తాం, మీరు మళ్ళీ పొలాలు ఇగిపోతుంటే ఆ రైతులు బతకొద్దా? 19-29 గ్రామాలు అందరూ హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.